హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీ చేస్తే చేసావు, ఈ కళ ఏంటి పొద్దు పొద్దున్నే మాకు అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్ళిపోదామని ఫాస్ట్గా ఇదిగోండి నా మ్యాగీ ప్యాకెట్. ఈరోజు మ్యాగీ మా పాపకి స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏముంది చెప్పండి. మ్యాగీ ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇదేంటమ్మా మ్యాగీ చేస్తానంటున్నావు, మ్యాగీలో వాటర్ వేయకూడదు, వాటర్లో మ్యాగీ వేయాలంటారా? కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని. మరి నా వీడియో కదండి, ఈ మాత్రం వెరైటీ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే మ్యాగీకి ఇలా వాటర్లో మ్యాగీ కాకుండా మ్యాగీ పైన వాటర్ వేస్తున్నాను. అది పప్పుచారు కాదమ్మా, అన్ని నీళ్ళు వేస్తున్నాం అనుకుంటున్నారా? అది పప్పుచారు కాదు, మ్యాగీనే. మీరేం భయపడద్దు, ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా నేను తీసేస్తాను. అది ఉడకడం మనకు కావాలి. ఇదిగోండి ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మ్యాగీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత స్టిక్కీగా అయిపోతుంది. పిల్లలు తినే టైంకి అవి లబ్బర్లా సాగుతూ ఉంటుంది, అలా అవ్వకుండా ఆయిల్ వేసాను అనమాట. చిన్న చిన్న టిప్స్ అండి, ఏవో నాకు తెలిసినవి. ఇదిగోనండి మన మాటల్లో పడి మ్యాగీ కూడా ఉడికిపోయింది. అడుగునేదో ఉన్నట్టుంది, అది కూడా తీసేద్దాం. మన మ్యాగీయే కదండి, అసలే 10 రూపీస్ ప్యాకెట్ అది. ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇది జస్ట్ ఆయిల్ హీట్ ఎక్కితే చాలండి, జస్ట్ నార్మల్గా వేడైతే చాలు. మరీ వేగన అవసరం లేదు. పొద్దున్నే అంత వేగిన ఆయిల్ ఆనియన్స్ కూడా పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు. అందుకనే ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలో సగం మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇదిగో మన కల్పవృక్షం కరివేపాకు వచ్చేసింది. కల్పవృక్షం అనుకుంటున్నారా? నాకైతే అదేనండి, కరివేపాకు లేకపోతే నేను వంటే చెయ్యను మా ఇంట్లో. అలా గొడవ చేస్తాను మా హస్బెండ్ పైన. ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను, అంటే పచ్చిమిరపకాయలు అంత ఘాటు ఉండవు. మ్యాగీలో కూడా కొంచెం మసాలాలో షుగర్ యాడ్ చేస్తాడు వాడు, అందుకని చెప్పాను కదా కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటామని చెప్పి. అందుకే ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా మ్యాగీ మసాలా. మ్యాగీ చేస్తూ మ్యాగీ మసాలా ఎందుకు చెప్తున్నావు అమ్మ, మాకు తెలియదా అంటారా? తెలుసండి, తెలుసు, కానీ వీడియో చేస్తున్నాను కదా, అందుకు చెప్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఎంతో కాదు, ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వేసుకోండి, ఎందుకంటే నేను 2 ప్యాకెట్లు మ్యాగీ వేసాను. కొంచెం మా పాపకి, కొంచెం నాకు. ఇంత కష్టపడి చేసి నేను తినకపోతే ఎలా కదా, మీరు ఫీల్ అవ్వరు, అందుకోసం అనమాట. ఇదిగోండి మన వాటిల్లో పడి వాటర్ కూడా బాగా చూడేస్తే తిక్కుగా వచ్చింది. అంత గట్టిగా ఉందనుకుంటున్నారా? ఏం కాదు, ఒక్కసారి గరిటె పెట్టానంటే విడిపోతుంది మొత్తం. ఆ వాటర్ ఉల్లిపాయ వేగకుండా వేసాం కాబట్టి అంత తిక్కుగా వచ్చింది వాటర్, లేకపోతే నీళ్ళగా ఉంటుందండి. స్టవ్ ఆన్లో పెట్టుకునే ఆ వాటర్ అంతా మ్యాగీకి అంతా అంటుకునేలాగా మ్యాగీ మళ్ళీ వేడయ్యేలాగా ఫ్రై చేసుకోండి, బాగా కలుపుతూ. ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలా అంతా మ్యాగీకి అంటుకుంటుంది. ఏం భయపడిన అవసరం లేదు, ముద్ద అయిపోతుందేమో, ఉడికిన మ్యాగీని ఎందుకమ్మా అలా కలిపేస్తున్నావు, అస్సలు భయపడద్దు. మీరే చూస్తారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. చూడండి అలా కలపండి, ఏం కాదు. మొన్న బిర్యానీని అలాగే కలిపావు, అంతకుముందు పలావ్ని అలాగే కలపమన్నావు. మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమంటారో, ఇలా పప్పుచారులా కలిపేస్తుంది అనుకుంటారేమో. ఇదొక స్టైల్ అండి, ఇంకా నేను దీంట్లో 3-4 స్టైల్స్లో మ్యాగీ చేసి చూపిస్తాను మీకు. ఇది ఓన్లీ పిల్లలకి స్పైసెస్ ఎర్లీ మార్నింగ్ ఏమీ ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు అనుకున్న వాళ్ళకి ఇలా. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది, బాగుంది కదా. మా పాప బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ కీర్తమ్మని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, బాయ్.